3 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి రోజు ఈ ఒక్క వస్తువుని అక్కడ పెడితే చాలు, తెల్లారేసరికల్లా మీరు లెక్క పెట్టలేనంత డబ్బు అనేది వస్తుంది. మనకి ప్రతి నెలలో కూడా 2 సార్లు ఏకాదశులు వస్తూ ఉంటాయి. కానీ ఈసారి మనకి వచ్చినటువంటి ఏకాదశి అనేది పద్మిని ఏకాదశి. ఇది 3 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ రోజు మనం చేసేటువంటి పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఎన్నో రెట్ల ఫలితాలను అయితే మనకిస్తాయి. ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి ఏకాదశి ఈ పద్మిని ఏకాదశి. మరి అంతటి మహిమ కలిగిన ఈ పద్మిని ఏకాదశి రోజున మనం ఈ చిన్న పరిహారంతో మనకున్నటువంటి డబ్బు సమస్యని పోగొట్టుకోవచ్చు. జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు కోసం బాధపడే పరిస్థితి రాకుండా ఈ పరిహారం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ ఒక్క పరిహారం మనకి జీవితంలో తిరుగు లేకుండా చేస్తుంది. డబ్బుకు సంబంధించిన ఎటువంటి సమస్యలనేవి మనకి అస్సలు దరిచేరవు. డబ్బు సమస్య అనేదే మనకు అసలు రాదు. ఇంతకీ అసలు ఆ పరిహారం ఏమిటి, దాన్ని ఎలా చేసుకోవాలి, అలాగే ఈ పద్మిని ఏకాదశి అసలు ఏ తేదీన వచ్చింది, మే 26వ తేదీ వచ్చిందా లేదా 27న వచ్చిందా, ఉపవాసం ఎప్పుడు ఉండాలి, అసలు ఈ పరిహారం ఎలా చేసుకోవాలి, అంతేకాకుండా ఏకాదశి రోజు మనం చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మరి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పద్మిని ఏకాదశి అనేది చాలా పవర్ఫుల్ అండి. ఇది 3 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ ఒక్క ఏకాదశి రోజు చేసినటువంటి ఉపవాసం కావచ్చు, పూజ కావచ్చు, మీరు ఎన్నో జన్మల పాపాలన్నీ కూడా పోగొడుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని మనం భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ధన ధాన్యాలతోటి, సిరి సంపదలతోటి వర్ధిల్లుతారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత అనేది కూడా కలుగుతుంది. కానీ చాలా మందికి అయితే దీని గురించి అస్సలు తెలియదు. అయితే ఈ పద్మిని ఏకాదశి రోజు ఒక్క చిన్న తప్పు చేసినా సరే మనకి ప్రతిఫలం అనేది దక్కదు. ఎందుకంటే అంత పవర్ఫుల్ అండి ఈ పద్మిని ఏకాదశి. అసలు ఏ చిన్న తప్పు కూడా చేయకుండా చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవాలి ఇదైతే. మరి అసలు ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు ముందు తెలుసుకుందాము. ముఖ్యంగా ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో, లేదా నరదృష్టి, నరఘోష ఇటువంటి వాటితో బాధపడుతూ ఉంటారో, మానసిక ప్రశాంతత లేకుండా ఎన్నో సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ, కొంతమందికి ఏంటంటే ఏం చేసినా కూడా అసలు తృప్తి అనేది ఉండదు. జీవితంలో ఏదో పోగొట్టుకున్నామన్న బాధ ఉంటుంది. ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా కూడా ఏదో తెలియని బాధ అనేది వెంటాడుతూ ఉంటుంది. మరికొంతమందికి అయితే ఆర్థిక సమస్యలతోటి చాలా సతమతమైపోతూ ఉంటారు. ఇలా మీకున్నటువంటి ఈ సమస్యలను పోగొట్టుకోవడానికి ఈ పద్మిని ఏకాదశి రోజు మనం చేసినటువంటి పూజ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందుగా ఈ పద్మిని ఏకాదశి మనకి ఏ తేదీన వచ్చిందో తెలుసుకుందాము. మనకి ఈసారి పద్మిని ఏకాదశి మే 26వ తేదీ 2026లో మంగళవారం రోజున ఉదయం 5:10 మొదలవుతుంది. అలాగే మే 27, 2026 బుధవారం రోజున 6:21 వరకు కూడా ఉంటుంది. మరి 2 రోజుల్లో కూడా మనకి ఏకాదశి అనేది వచ్చింది. 2 రోజులు కూడా పాటించుకోవాలా అని చెప్పి ఎవ్వరు కూడా అసలు కంగారు పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. పండితులను అడిగి తెలుసుకున్న తర్వాత చెబుతున్నాను మీ అందరికీ కూడా. ఈ ఏకాదశిని మనం మే 27వ తేదీని జరుపుకోవాలి. మనకి ఎంత పెద్ద పండుగలు వచ్చినా సరే ఉదయం ఉన్నటువంటి తిథిని మాత్రమే తీసుకుని పరిగణిస్తాం. కాబట్టి ఉదయం తిథి మనకి ఏకాదశి 27న ఉంది కాబట్టి 27నే జరుపుకుంటాము. అయితే ఈ ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశి అని కూడా అంటుంటారు. ఈ మాసానికి అధిదేవత విష్ణువు. అందుకే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే మనకి ఎన్నో రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ రోజున మనం చేసేటువంటి దానం కావచ్చు, తపస్సు కావచ్చు, జపం కావచ్చు, ఎన్నో రెట్ల పుణ్య ఫలితాలను అయితే ఇస్తాయి. ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని చేస్తే యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం మనకి కలుగుతుంది. ముందుగా మనం ఈ పద్మిని ఏకాదశి రోజు ఈ పూజని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఆ తర్వాత ఆ పరిహారాన్ని ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. ఆ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని చక్కగా శుభ్రపరచుకోవాలి. ఇంటి ముందు పేడ కల్లాపులు కొట్టుకుని లక్ష్మీదేవి ముగ్గు వేసుకుని ఆ ముగ్గులో కాస్త పసుపు కుంకుమ వేసుకోండి. ఇంటి గుమ్మానికి మామిడి, వేప తోరణాలు కట్టుకోండి. ఇలా కట్టుకున్న తర్వాత ఇంట్లో విష్ణువు, లక్ష్మీదేవులు కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించుకోవాలి. ఒక పీట వేసి ఆ పీట మీద విష్ణువు, లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకుని లేదా విగ్రహాన్నైనా సరే పెట్టుకోండి. ఆ వస్త్రం పసుపు రంగులో ఉంటే మంచిది. ఆ మహావిష్ణువుకి ఇష్టమైన రంగు పసుపు రంగు. అలాగే మీ దగ్గర పసుపు రంగు దుస్తులు ఉంటే పసుపు రంగు దుస్తులను ధరించండి.
అంతేకాకుండా ఆ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు పూలని, పసుపు రంగు పండ్లని స్వామివారికి సమర్పించుకోండి. దీప ధూపాలతోటి చక్కగా స్వామివారిని పూజించుకోండి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి, తులసి దళాలని తప్పకుండా స్వామివారికి సమర్పించుకోండి. ఈ రోజు తులసి దళాలని స్వామివారికి సమర్పించుకున్నట్లయితే ఎన్నో రెట్ల పుణ్యఫలితం కలుగుతుంది. విష్ణు మంత్రాలను జపించుకుని వ్రత కథను కూడా చదువుకోండి. ఈ ఏకాదశి నాడు జాగరణ చేస్తే కూడా ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ విష్ణువు యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఆ తరువాత ద్వాదశి రోజున అంటే 28వ తేదీన బ్రాహ్మణులకి భోజనం పెట్టుకోవాలి. ఆ తరువాత ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈ ఏకాదశి రోజు మొత్తం కూడా మీరు ఉపవాసం ఉండాలి. మరి ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఏవి కూడా ఘన పదార్థాలు అనేది అస్సలు తినకూడదు. అన్నం లాంటివి అసలు తినకూడదు. కేవలం మీరు పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి. ముఖ్యంగా ఈ రోజున అస్సలు కోపం అనేది పడకూడదు, అబద్ధం అనేది ఆడకూడదు, ఇతరులని బాధ పెట్టడం, వారిని మనసు నొచ్చుకునేలా మాట్లాడడం ఇవేవి కూడా చేయకూడదు. ఈ రోజు చాలా నియమ నిష్ఠలతో ఉండాలి. అలాగే బ్రహ్మచర్యం వహించాలి. ఈ పద్మిని ఏకాదశి రోజు సాయంత్రం వేళ తులసి అమ్మవారి వద్ద నెయ్యి దీపం వెలిగించుకుని ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అలాగే మీరు మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకోండి. ఆ మహావిష్ణు యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా త్వరగా లభిస్తుంది. ఈ రోజు మీరు అస్సలు చేయకూడని పనులు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మాంసాహారాన్ని అస్సలు తినకూడదు, మద్యం సేవించకూడదు, గొడవలు పడకూడదు. అలాగే ఈ రోజు పగలు నిద్రించకూడదు. కాబట్టి భక్తి శ్రద్ధలతోటి ఈ మహావిష్ణు యొక్క పూజని ఆచరించుకోవాలి. అలాగే ఈ రోజున ఆవుకి ఈ రోజు చక్కగా మీరు పూజించుకోండి. ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారు. ఈ రోజున ఈ పద్మిని ఏకాదశి రోజున ఆవుని పూజించుకుంటే ఎన్నో రెట్ల పుణ్యఫలితం ఉంటుంది. కాబట్టి ఈ రోజున గోమాతని పూజించుకొని కాస్త ఆ గోమాతకి తోటకూర లేదా ఏదైనా సరే ఒక పచ్చని ఆకుకూరని తినిపించండి. మీకు ఎంతో పుణ్యఫలితం అనేది కలుగుతుంది. మరి ఈ పద్మిని ఏకాదశి రోజు మనం చేసుకోబోయే ఆ శక్తివంతమైనటువంటి పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మనం ఈ పరిహారాన్ని రావి చెట్టు, వేప చెట్టు రెండు కలిసి ఉన్నటువంటి చోట చేసుకోవాలి. దేవాలయంలో అయినా చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా బయట ఎక్కడైనా ఉంటే అక్కడైనా సరే చేసుకోవచ్చు. ఈ రోజున రావి చెట్టులో ఆ శ్రీ మహావిష్ణువు, వేప చెట్టులో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు. కాబట్టి ఈ రోజున రావి వేప కలిసి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో పూజిస్తే మనం కోరిన కోరికలు అనేవి మనకి జీవితంలో దేనికి కూడా తిరుగుండదు. దీనికోసం మనం ముందుగా ఒక రాగి చెంబుతో కానీ లేదా ఇత్తడి చెంబుతో కానీ నీరు తీసుకువెళ్ళాలి. నీరు తీసుకువెళ్ళి చక్కగా ఆ వేర్లు తడిచే విధంగా చక్కగా నీరంతా కూడా మనం పోసేసుకోవాలి. అలా నీళ్లు పోసేసుకుని ఆ చెట్టు చుట్టూ కూడా మనం 11 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇలా 11 ప్రదక్షిణాలు చేసుకుని చెట్టు మొదట్లో కాస్త ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసుకోండి. అలాగే ఆ చెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. 5 కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు పాలల్లో కొంచెం బెల్లాన్ని కలిపేసుకుని ఆ పాలు బెల్లం కలిపేసిన ఆ పాలని చెట్టు మొదట్లో పోసేసుకోవాలి. ఆ తీపి పాలని చెట్టు మొదట్లో పోసేసుకోండి. ఆ తర్వాత ఒక పసుపు కొమ్ముని తీసుకోండి. ఈ పసుపు కొమ్ముతో పాటుగా ఒక గోమతి చక్రాన్ని తీసుకోండి. ఈ పసుపు కొమ్ము, గోమతి చక్రం చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే 7 రూపాయి బిళ్ళలు కూడా తీసుకోవాలి. ఈ 7 రూపాయి బిళ్ళలతో పాటుగా 2 వక్కలు తీసుకోండి. అలాగే కొన్ని అక్షింతలు తీసుకోండి. వీటన్నిటినీ కూడా మనం ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టుకోవాలి. ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని మన మనస్సులో ఏదైతే కోరిక ఉంటుందో ముందుగా ఆ కోరికని చెప్పుకొని ఆ చెట్టు దగ్గరే కూర్చుని మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని కోరుకుంటూ ఒక్కొక్క వస్తువుని కూడా మనం దానిలో పెట్టుకోవాలి. మొత్తం ఈ 5 వస్తువుల్ని కూడా మనం ఆ పసుపు రంగు బట్టలో పెట్టేసుకోవాలి. ముందుగా పసుపు కొమ్ము, తరువాత గోమతి చక్రం, ఆ తరువాత 7 రూపాయి బిళ్ళలు, ఆ తరువాత వక్కలు, ఆ తరువాత అక్షింతలు, వీటన్నిటిని కూడా మనం దానిలో వేసేసుకోవాలి. వేసేసి ముడి కట్టేసుకోవాలి. ఇప్పుడు మన మనసులో ఉన్న కోరికని కోరుకుంటూ ఆ చెట్టుకి కట్టేసేయండి. దీనిని చక్కగా ఆ చెట్టుకి కట్టేసేసుకోవాలి. ఆ తరువాత నువ్వుల నూనెతోటి ఒక దీపాన్ని వెలిగించండి ఆ చెట్టు మొదట్లో. అంతే మీరు చేయవలసింది. ఈ విధంగా చేసి ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టేసేయండి. ఇలా మనస్ఫూర్తిగా మీకు ఏదైతే సమస్య ఉందో, మీకు డబ్బు సమస్య ఉంటే డబ్బు, లేదా ఆర్థిక సమస్యలు, లేదా మానసిక సమస్యలు, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య గురించి చెప్పుకుంటూ ముడి కట్టేసుకోండి.
ఆ తర్వాత మీరు చక్కగా దీపం వెలిగించుకున్న తర్వాత ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ఆ చెట్టు దగ్గరే కూర్చోండి. సాక్షాత్తు మహావిష్ణువు, లక్ష్మీదేవి ఆ చెట్లలో కొలువై ఉంటారు కాబట్టి మీరు చేసేటువంటి పూజలన్నీ కూడా చాలా శక్తివంత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మిగతా రోజుల్లో మీరు చేసే వాటికన్నా కూడా ఈ రోజు చేసేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది, వెంటనే ప్రభావాన్ని ఇస్తుంది. మరి ఈ పరిహారాన్ని మనం ఏ సమయంలో చేసుకోవాలి అంటే 27వ తేదీ ఉదయం 5 గంటల నుంచి అలాగే 11 గంటల వరకు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే 26న చేయడం కుదరదండి. అలా పూజ చేసుకుని ప్రశాంతంగా కూర్చున్న తర్వాత రావి చెట్టు యొక్క ఒక చిన్న కొమ్మని తీసుకొచ్చేసేయండి. రావి చెట్టు యొక్క ఒక చిన్న కొమ్మని తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి పెట్టేసేయండి, తోరణంలో పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆ మహావిష్ణువు యొక్క ఆశీస్సులనే ఉంటాయి. జీవితాంతం మీకు రూపాయికి కొదవ అనేది ఉండకుండా సిరి సంపదలతోటి అష్టైశ్వర్యాలతోటి తులతూగుతూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం మహావిష్ణువు యొక్క ఆలయానికి గాని లేదా నరసింహస్వామి వారి యొక్క ఆలయానికి గాని వెళ్లి దర్శనం చేసుకుని రండి. ఆ మరుసటి రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కానీ లేదా 2 కేజీల బియ్యాన్ని దానం చేయడం కానీ చేయండి చాలు. మీరు ఇలా చేసినట్లయితే మీకుండేటువంటి సమస్యలు, బాధలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇటువంటి మహాశక్తివంతమైన రోజున మనం ఇవన్నీ చేసుకున్నాము అంటే కనుక ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయి. మీ అందరికీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మీరు కూడా ఈ ఏకాదశిని ఆచరిస్తున్నట్లయితే ఓం నమో నారాయణ అని చెప్పి కామెంట్స్ లో రాయండి. మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోనైతే లైక్ చేయండి.